ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని మనకి ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇఫ్ ద రేట్ ఈజ్ 10%. ఆర్ ఎంత ఇచ్చారు, 10% ఇచ్చారు. అండ్ సిఐ ఫర్ 2 ఇయర్స్కి ఎంత ఇచ్చారు, 2 ఇయర్స్కి 132 రూపీస్ ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు షార్ట్ కట్స్ని గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ కన్నా కొన్ని క్లూస్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే రియాలిటీ. ఎందుకంటే మనకి కొన్ని క్లూస్ పెట్టుకుంటేనే మన అన్ని ప్రాబ్లమ్స్ చేసి కాంపిటీషన్లో నిలబడతాం. ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ 1 + r/100 హోల్ పవర్ n ఈ -1. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 10% అంటే ఎంత వచ్చింది, 10/100 కదా, అంటే 21/100. 10%కి 2 ఇయర్స్ సిఏ ఎంత, 21/100. కొన్ని బాక్స్ ఉందండి, నేను అది బాక్స్ పే ఇస్తాను. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత, సిఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ, ఇది డైరెక్ట్గా రాసుకోండి, సెకండ్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి సిఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ సెకండ్ ఇయర్కి ఎంత, 10% సెకండ్ ఇయర్కి 21/100. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి పీ ఇంటూ 10/100. మనం చేయాల్సింది ఏంటంటే సిఐ ఆఫ్ సెకండ్ ఇయర్ మైనస్ సిఐ ఆఫ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు పీ ఇంటూ 21/100 మైనస్, మొత్తం ఒకేసారి చేస్తున్నా, కామన్ తీసేసి 10/100 ఈజ్ ఈక్వల్ టు 132. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ ఈజ్ ఈక్వల్ టు 11/100 ఈజ్ ఈక్వల్ టు 132. 12, పీ ఈజ్ ఈక్వల్ టు 1200. కంపల్సరీగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా షార్ట్ కట్లు ఏమైనా ఉంటే ట్రై చేస్తా. దీనికి ఒక బాక్స్ ఉంటుందండి, 5%కి ఎంత, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 1 ఇయర్స్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.